హలో వ్యూయర్స్, నేను మీ ఆంజనేయులు. నిన్న మొన్నటి వరకు రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి, చింటూ, శంకర్, శేఖర్ భాష రకరకాలుగా రావడం జరిగింది. అసలు దీని వెనకాల ఏం జరిగింది? లావణ్య వచ్చేసి నా భర్త నాకు కావాలి, రాజ్ తరుణ్ నా భర్త అని కోర్టులో కేసేయడం, రకరకాలుగా చేయడం. ఒక డ్రగ్ పెడ్లర్గా ఉండి అమ్మాయి రిమాండ్లో ఉండి 45 రోజుల లోపల ఉండేసి వచ్చింది, బెయిల్ మీద వచ్చింది. తర్వాత రాజ్ తరుణ్ పైన ఇష్యూ స్టార్ట్ అయింది. అసలు రాజ్ తరుణ్ నా భర్త అంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి చూస్తే మస్తాన్ సాయి నా భర్త అని చెప్పేసి కేసు, మస్తాన్ సాయి వల్ల నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి కేసు, చింటూ ఇంకోరితోటో. ఇప్పుడు ఒక రిసార్ట్లో ఒక అడ్వకేట్తో గడిపిన రాత్రి వీడియోలు. అంటే ఒక అమ్మాయి, మన సాంప్రదాయం ప్రకారము భారతీయులం, మనం భారతీయులం. దీని వెనకాల నడుస్తుంది అంతా ఎందుకు నడుస్తుంది? అసలు పెద్దలు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, రిసార్ట్లోకి ఒక అడ్వకేటు, లావణ్య ఇద్దరు రావడం జరిగింది, నైట్ అంతా స్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో రాసలీలని చెప్పేసి జరగడం జరిగింది. అంటే లావణ్య, ఎక్కడ పోతున్నావు అమ్మాయి? నువ్వు ఏ సమాజంలో ఉన్నావు? ఏం జరుగుతుంది? అంటే జనాలనే మనం పిక్చర్లు చేయడానికి మీడియా ముందుకు వచ్చావా? మీడియా అంతా చులకన అయిపోయిందా మీకు? అడిగేవాళ్ళు లేరా? అంటే విచ్చలవిడితనంతో ఏదైనా చేయొచ్చా మనం? ఎక్కడి దాకా వెళ్తుంది? ఇంకా ఏం జరుగుతుంది? లావణ్య ఫొటోస్, వీడియోస్ మన దగ్గరికి వచ్చాయి. తను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు, డ్రగ్స్ కలుపుతున్నట్టు మీడియాలో మీరు అందరు చూశారు. ఇప్పుడు అది కూడా ప్లే చేస్తాను నేను. లావణ్య ఒక అడ్వకేట్తో అతను ఒక కారులో, తినొక కారులో వచ్చి ఇద్దరు కలిసి రిసార్ట్లోకి పోవడం, స్విమ్మింగ్ పూల్ దగ్గర రాసలీలలు, ఇవన్నీ ఫుటేజ్ ఉంది. ఏంది ఇది? ఒకసారేమో రాజ్ తరుణ్ నా భర్త అని చెప్పేసి మీడియా ముందుకు వస్తావు. అంటే రాజ్ తరుణ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండి జనాలు గుర్తుపట్టే స్టేజ్లో అని చెప్పేసి తన వెనకాల పడ్డావా? మస్తాన్ సాయి పలుకుబడిగా ఉన్నాడు, మస్తాన్ అని చెప్పేసి తన వెనకాల పడ్డావా? తను అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు, ఒప్పుకుంటాం. తను తప్పు చేశాడు, తప్పు చేసి 100% శిక్ష అనుభవించాల్సిందే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. 100% కర్మ నెక్స్ట్ జన్మలు కాదు, ఈ జన్మని అనుభవిస్తాం. నేనైనా, నువ్వైనా, సూపర్సన్ ఎవరైనా సరే, కర్మ అనేది కంపల్సరీ. కానీ అసలు ఎంతమంది దీని వెనకాల ఉంది? ఏం చేస్తున్నావు? అసలు నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావా? ఏం జరుగుతుంది దీని వెనకాల? న్యాయస్థానం ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? లేకుంటే దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ నాయకులు అంటే గుర్తుకొచ్చింది, ఈ అమ్మాయి బాధితురాలు ఒక ఎమ్మెల్యే కూతురు కూడా ఉంది. అమ్మాయి మీడియా ముందుకు వస్తా అని చెప్పింది, మాట్లాడడం జరిగింది, కానీ రాలేదు. ఇంకా యుఎస్ఏలో ఉంది. ఈ అమ్మాయి టార్చర్ భరించలేక మాజీ ఎమ్మెల్యే గారు యుఎస్ఏ పంపించారు. తెలియని ఏజ్లో తప్పులు చేయొచ్చు, తప్పు చేసినామని చెప్పేసి ప్రాయశ్చిత్తంతో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని వాళ్ళ లైఫ్ను వాళ్ళు సరైన దారిలో లీడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రీతిని ఎంత టార్చర్ పెట్టావు, ఎంత బెదిరించావో అమ్మాయి మొత్తం ప్రీతి ఉదయం బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అమ్మాయి? ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులేనా ఇవి? అంటే సమాజంలో మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? మహిళలకే న్యాయస్థానంలో ప్రతిదానికి మహిళలకే ఉంది కదా. పురుషులకేమో తక్కువ, 10% ఉంటే మహిళలకే 90% ఉంది కదా న్యాయం జరిగే విధంగా. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఇన్ని అరచకాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి వాళ్ళని మహిళా సంఘాలైనా, పోలీసు వ్యవస్థ అయినా, న్యాయస్థానమైనా సరే యాక్షన్ తీసుకోవాలి. ప్రజల్లో ఇలాంటిది బయటకు రావడం కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు చూసాం, చెప్పడానికి ట్రై చేసాం. తప్పు చేస్తే అనుభవించాల్సిందే, ఎవ్వరైనా సరే, నేనైనా, నువ్వైనా, ఇంకోరైనా.
తప్పును ఖండించే ప్రసక్తే ఉండదు. లావణ్య గారు, మీరు పర్టికులర్ చెప్తున్నా, మీరు తప్పు చేశానని చెప్పేసి ఇవన్నీ జనాలకు అర్థమైపోవట్లే, కింద కమెంట్స్ రూపంలో అర్థమవ్వట్లే. జనాలకు మీరు ఏం చేశారు, ముందు రాస్తారని అన్నావు, లావణ్య రాస్తారని అన్నావు, మస్తన్ సాయి అన్నావు, చింటూ అన్నావు, ఇంకోరన్నావు. ఏంది ఇది? సరే, ఎనీవేస్, మహిళా సంఘాలు ఏం చేస్తున్నారండి? మీరు పెద్దలు, మీకు అన్నీ తెలుసు కదా. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే మహిళా సంఘాలు ముందుంటాయి. ఇవాళ బెంగాల్లో జరిగింది, దేశం మొత్తం ముందుకు వచ్చింది. స్టూడెంట్స్ వచ్చారు, మేము వచ్చాం, దేశం మొత్తం ముందుకు వచ్చింది. అన్యాయం జరిగింది, ఖండించాలి, తప్పు చేసిన శిక్షించాలి, అది కరెక్ట్. అది దేశం మొత్తం ధర్నా దిగింది, మీడియా వచ్చింది, స్టూడెంట్స్ వచ్చారు, నార్మల్ జనాలు వచ్చారు, మహిళా సంఘాలు వచ్చాయి, అందరు వచ్చారు. అది కరెక్ట్, రావాలి. భారతదేశం ఒక యుద్ధభూమి. అలాంటిది ఒక మహిళకు మన భారతదేశంలో ఎంతో గౌరవం ఉంది. అలాంటి మహిళ అయిన మీరు ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏంటిది? మహిళా సంఘాలైనా మీరు ముందుకు రావాలి, మాట్లాడాలి, యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి, మనకు న్యాయస్థానం ఉంది. వీటిని ఆశ్రయించాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. థ్యాంక్ యూ.